వైద్య రంగంలో ఒక సరికొత్త విప్లవం మొదలైంది. అదెలాంటిదంటే, ఒక పరికరం మనిషి శరీరం లోపల పిత్తాశయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని కదులుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ పరికరాన్ని లోపల ఎవరూ పట్టుకోలేదు. శస్త్రచికిత్స చేస్తున్న డాక్టర్ ఆ పరికరాన్ని బయట నుంచి ఒక రోబో సాయంతో నియంత్రిస్తున్నారు. దీనికి మూలాధారం ఒక శక్తివంతమైన అయస్కాంతం. అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్ కు చెందిన డాక్టర్ మాథ్యూ క్రోహ్లా ఇలాంటి అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పద్ధతిలో మనిషి శరీరంపై అతి తక్కువ కొలతలతో శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతోంది. సాధారణంగా చేసే ఆపరేషన్ల కంటే ఇది చాలా సురక్షితమైనది. రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. గత కొన్ని నెలల్లో డాక్టర్ మాథ్యూ తన బృందంతో కలిసి ఇలాంటి పదుల సంఖ్యలో శస్త్రచికిత్సలు చేశారు. ఇందుకోసం ఆయన అయస్కాంతం శక్తిని ఉపయోగించుకున్నారు. ఈ విధానంలో శరీరంలోని అత్యంత క్లిష్టమైన భాగాలు, రక్తనాళాలను కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. అయస్కాంత క్షేత్రం సహాయంతో పరికరాలు లోపల కదలడం వల్ల వైద్యుడికి పని చాలా సులభం అవుతోంది. కేవలం పిత్తాశయం తొలగించడమే కాకుండా భవిష్యత్తులో ఊపిరితిత్తులకు సంబంధించిన శస్త్రచికిత్సలు, ఎండోస్కోపీలు కూడా దీని ద్వారా సులభంగా నిర్వహించవచ్చని వైద్యులు ఆశిస్తున్నారు. వైద్య రంగంలో అయస్కాంతాల వినియోగం ఇప్పుడిప్పుడే కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సర్జరీ రూమ్ మొత్తం అయస్కాంత పరికరాలతో నిండిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రక్తం తక్కువగా పోవడం, నొప్పి తక్కువగా ఉండడం ఈ టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. ఒక చిన్న అయస్కాంతం ప్రాణాలను కాపాడేంత శక్తివంతమైనదిగా మారడం నిజంగా ఒక వింతే కదా. మనిషి మేధస్సు ప్రకృతిలోని శక్తులను ఎలా వాడుకుంటుందో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. లోహపు పరికరాలను శరీరంలోకి పంపి వాటిని అయస్కాంతాలతో ఆడించడం అనేది వినడానికి ఒక సినిమా సీన్లా ఉన్నా నేడు అది నిజమైంది. ఈ రకమైన ఆధునిక చికిత్సలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తే వైద్య రంగం స్వరూపమే మారిపోతోంది. అయస్కాంతాల మాయాజాలం కేవలం ఆసుపత్రులకే పరిమితం కాలేదు. మన నిత్య జీవితంలో విద్యుదీకరణకు ఇవి అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల మోటార్లు, విండ్ టర్బైన్లు తిరగడానికి అయస్కాంతాలే ప్రధాన శక్తి. ఎలక్ట్రిక్ వాహనాల్లో చక్రాలు తిరగడానికి కావాల్సిన శక్తిని అయస్కాంత క్షేత్రమే అందిస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో భూమి అడుగున అరుదుగా లభించే నియోడైమియం వంటి మూలకాలతో తయారైన అత్యున్నత రకం అయస్కాంతాల లభ్యత పెరిగింది. ఒకప్పుడు కేవలం 200 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలిగే అయస్కాంతాలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి పరిణామాన్ని 60% తగ్గించినా సరే వాటి పనితీరులో మార్పు లేకుండా ఉండేలా సరికొత్త టెక్నాలజీ వచ్చింది. దీనివల్ల విద్యుత్ వాహనాలు మరింత తేలికగా తయారవుతున్నాయి. అయితే ఈ అయస్కాంతాల ఉత్పత్తిలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒకే దేశం ఆధిపత్యం చెలాయిస్తోంది. అదే డ్రాగన్ కంట్రీ చైనా. ప్రపంచంలోని మొత్తం శాశ్వత అయస్కాంత ఉత్పత్తిలో చైనా వాటా 90% పైగా ఉంది. ఆ దేశం తన కంపెనీలకు ఇస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు, ఇంధన రాయితీలే చైనాకు ఆధిపత్యం లభించేందుకు కారణమైంది. చైనా నుంచి వచ్చే అయస్కాంతాల మీద ప్రపంచ దేశాలన్నీ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు అమెరికా వంటి దేశాలు సొంతంగా అయస్కాంతాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి అరుదైన మూలకాలు లేకుండానే శక్తివంతమైన అయస్కాంతాలను రూపొందించే పనిలో నిరాన్ మ్యాగ్నెటిక్స్ వంటి సంస్థలున్నాయి. వారు ఇనుము, నైట్రోజన్ సాయంతో ఐరన్ నైట్రైడ్ అయస్కాంతాలను తయారు చేస్తున్నారు. ఇవి చైనా తయారు చేసే అయస్కాంతాల కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటాయని వారు నమ్ముతున్నారు. స్పీకర్ల నుంచి మొదలుకొని భారీ మోటార్ల వరకు అన్ని చోట్ల వీటి వినియోగం పెరుగుతోంది. ఈ పోటీ ప్రపంచంలో అయస్కాంతం అనేది ఒక వ్యూహాత్మక వనరుగా మారింది. ఏ దేశం దగ్గర ఎక్కువ అయస్కాంత శక్తి ఉంటే ఆ దేశం పారిశ్రామికంగా అంత బలంగా మారుతోంది. పర్యావరణ హితమైన టెక్నాలజీ రావాలన్నా, కాలుష్యం తగ్గాలన్నా ఈ అయస్కాంతాల అవసరం చాలా ఉంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో వీటి పాత్ర వెలకట్టలేనిది. అందుకే అయస్కాంతాల తయారీ ఇప్పుడు ఒక అంతర్జాతీయ రాజకీయ అంశంగా కూడా మారింది. అయస్కాంతాల తయారీ ఎంత ముఖ్యమో పాత పరికరాల నుంచి వాటిని మళ్లీ సేకరించడం కూడా అంతే ముఖ్యం. దీనినే రీసైక్లింగ్ అని పిలుస్తారు. కొత్తగా అయస్కాంతాలను తయారు చేయడం కంటే పాత వాటిని తిరిగి వాడడం వల్ల పర్యావరణానికి చాలా మేలు కలుగుతోంది. బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం ఈ దిశగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. పాత ఎలక్ట్రిక్ మోటార్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ల నుంచి అరుదైన మిశ్రమాలను వేరు చేసే వినూత్న పద్ధతిని వారు కనుగొన్నారు. ఇక హ్యూప్రోమ్యాగ్ అనే ఒక కంపెనీ ఈ టెక్నాలజీ సాయంతో ఇప్పటికే విజయం కూడా సాధించింది.
ఈ సంవత్సరం చివరి నాటికి వారు రీసైక్లింగ్ చేసిన పదార్థాలతో అయస్కాంతాల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించబోతున్నారు. అలాగే అమెరికాకు చెందిన నోవెగ్ మ్యాగ్నెటిక్స్ అనే సంస్థ కూడా అయస్కాంతాల పునర్వినియోగం కోసం సొంత పద్ధతిని అభివృద్ధి చేసింది. ఈ కొత్త ప్రక్రియ పాత పద్ధతుల కంటే 40% ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రాబోయే కొద్ది ఏళ్లలో మొదటి తరం విద్యుత్ వాహనాలు విండ్ టర్బైన్ల జీవితకాలం ముగియనుంది. అప్పుడు వాటి నుంచి భారీ ఎత్తున అయస్కాంత పదార్థం అందుబాటులోకి వస్తోంది. ఈ మెటీరియల్ మళ్ళీ మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోపు రీసైక్లింగ్ పద్ధతులను మరింత మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంప్యూటర్లు, ఫోన్లు, ఆడియో స్పీకర్లు, ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లోనూ అయస్కాంతం ఉంటుంది. మనం పారేసే ఈ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వెలికితీస్తే ప్రకృతికి జరిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. భూమి చుట్టూ ఉన్న సంపద పరిమితంగా ఉన్నప్పుడు ఉన్న వస్తువులనే మళ్ళీ మళ్ళీ వాడుకోవడం తెలివైన పని. అయస్కాంతాల వృద్ధికి రీసైక్లింగ్ ఒక వెన్నెముక లాంటిది. కొత్త గనులు తవ్వడం కంటే పాత స్క్రాప్ నుంచి అయస్కాంతాలను సేకరించడం వల్ల ఖర్చు కూడా తగ్గుతోంది. చైనా మీద ఆధారపడడం తగ్గించాలంటే ఇలాంటి స్వయం సమృద్ధి మార్గాలను అన్వేషించాల్సిందే మరి. ఇక నియోడైమియం వంటి అరుదైన ఖనిజాలు లేకున్నా సరే అయస్కాంత శక్తిని పొందేలా పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో అయస్కాంతాల రీసైక్లింగ్ అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయస్కాంతాల ప్రస్థానం ఇప్పుడు అంతరిక్షానికి కూడా చేరింది. భూమి చుట్టూ తిరుగుతున్న వేల టన్నుల అంతరిక్ష వ్యర్థాలు ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారాయి. ఈ వ్యర్థాలను సేకరించడానికి ఉపగ్రహాలపై శక్తివంతమైన అయస్కాంతాలను అమర్చే ప్రయోగాలు జరుగుతున్నాయి. పనికిరాని శాటిలైట్ ముక్కలను అయస్కాంతంతో ఆకర్షించి వాటిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం లేదా అక్కడే ధ్వంసం చేయడం దీని ఉద్దేశం. ఇది అంతరిక్ష ప్రయాణాలను మరింత సురక్షితం చేస్తోంది. గత దశాబ్ద కాలంలో ఈ టెక్నాలజీ అభివృద్ధి వేగవంతమైంది. అయస్కాంత క్షేత్ర బలాన్ని కొలిచే టెస్లాల సంఖ్య పెరుగుతోంది. ఐరన్ నైట్రేట్ ద్వారా 2.4 టెస్లాల శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడం సాధ్యమని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మోటార్ల సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. పర్యావరణానికి అనుకూలమైన మార్పుల వైపు మనిషి ప్రయాణిస్తున్నప్పుడు అయస్కాంతం ఒక వాహనంలా పనిచేస్తోంది. ఒక చిన్న రాతి ముక్కలా కనిపించే అయస్కాంతం వెనుక ఇన్ని వింతలు, ఇన్ని విశేషాలు దాగి ఉంటాయంటే అది అతిశయోక్తి కాదు. ఆపరేషన్ల నుంచి అంతరిక్షం వరకు అయస్కాంతం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయనుంది. మనం చేసే ప్రతి చిన్న కదలికలోనూ అదృశ్యంగా ఈ శక్తి సహాయపడుతూనే ఉంది. శాస్త్రీయంగా మనం ఎంత ఎదిగినా అయస్కాంతంలోని ఆకర్షణ శక్తి మనిషిని ఎప్పుడు విస్మయానికి గురి చేస్తూనే ఉంటుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణలు రేపటి తరం చిన్నారులకు మరింత మెరుగైన, సురక్షితమైన ప్రపంచాన్ని అందించనున్నాయి.